హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. 16 ఏళ్ల వయస్సు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాల మీద తన గమ్యాన్ని చేరడానికి చాలా వేగంగా పరుగులు పెడుతోంది. ఆ వేగానికి పోటీగా అదే పట్టాలపై పరుగులు పెడుతూ ఆ ట్రైన్కి ఎదురెళ్తున్నాయి ఒక జత కాళ్ళు. అనుకోకుండా ట్రైన్లో నుండి అది గమనించిన లోకో పైలట్ ఒక్కసారిగా షాక్ అవుతూ ట్రైన్ను ఎలాగైనా ఆపాలని గట్టిగా బ్రేక్స్ నొక్కాడు. కానీ ఆ ట్రైన్ వెళ్తున్న వేగానికి మరో 10 కిలోమీటర్ల వరకు బ్రేక్ పడి ఆగేలా లేదు. ఒకవేళ ట్రైన్ ఆగినా ఎదురుగా పరిగెడుతున్న ఆ కాళ్ళు ఆగేలా లేవు. వెంకట్రమణి దంపతులకు 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఎన్నో పూజలు చెయ్యగా పుట్టిన ఆ మగపిల్లాడంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. ఇక మొదటి ఆడపిల్ల అయిన మైత్రి అంటే వాళ్లకు ప్రత్యేకమైన ఇష్టం. ఆ కారణంగా వాళ్ళు చేసిన గారాబం వలన మైత్రికి చిన్నప్పటి నుండి పెంకితనం, తాను అనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలనే మొండితనం బాగా అలవాటయ్యాయి. మైత్రిపై ప్రేమతో ఆమెను బాగా చదివించాలనే కోరికతో తన తాహతకు మించి కష్టపడుతూ ఆమెను బోర్డింగ్ స్కూల్లో వేశాడు వెంకట్. కానీ సరిగ్గా మైత్రి స్కూల్ చదువు అయిపోయే సమయంలో తన 10వ తరగతి పరీక్షలకు ఇంకో 2 రోజులు ఉంది అనగా మైత్రికి విపరీతమైన అమ్మవారు పోసి బాగా జ్వరం తగిలింది. అసలే కూతురుని బాగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలి అని అనుకున్న వెంకట్కి ఆ పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియక కాళ్ళు చేతులు ఆడలేదు. మైత్రి అసలు ఏమాత్రం పరీక్ష రాసే పొజిషన్లో లేదు. హాస్టల్ వాళ్ళు కూడా ఆమెను ఇంటికి తీసుకువెళ్ళిపోమ్మని చెప్పారు. కానీ మైత్రికి మాత్రం తన తండ్రి కోరిక గుర్తుంది. అందుకే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినా సరే బుక్స్ వదల్లేదు. అలాగే అత్యంత కష్టం మీద చదివిన ఆమె చేతులు నీటి బొబ్బలతో నిండిపోయినా కూడా మొండిగా వెళ్లి పరీక్షలు రాసి వచ్చింది. అక్కడే మనం ఆమె మొండితనం అర్థం చేసుకోవాలి. తను అతి కష్టం మీద చదివి రాసినా కూడా మైత్రి పాస్ అవుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. కానీ మైత్రి మాత్రం తాను ఎలాగైనా సరే పరీక్షలు పాస్ అవ్వాలని, అయి తీరాలని గట్టిగా అనుకొని ఎగ్జామ్ రాసింది. కొన్ని రోజులకు మైత్రి రిజల్ట్స్ రానే వచ్చాయి. అందరూ అనుకున్నట్లు కాకుండా మైత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అది చూసి ఇక వెంకట్ సంతోషానికైతే అవధులే లేవు. ఊరంతా స్వీట్స్ పంచిపెట్టాడు. బిడ్డని కలెక్టర్ చేసినంత సంబరపడిపోయాడు. అలాగే బిడ్డా, నువ్వేం చదువుతావో చెప్పు, ఎంతైనా చదివిస్తా అని వరం కూడా ఇచ్చేశాడు. కానీ మైత్రి మాత్రం ఏఎన్ఎం కోర్స్ చేస్తే 2 సంవత్సరాల్లో చదువైపోతుంది, తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి తన తమ్ముణ్ణి చెల్లెల్ని కూడా చదివించవచ్చు అని అనుకుంది. వాటి గురించి వెంకట్కు పెద్దగా తెలియదు. తెలిసిందల్లా కూతురు ఏది ఇష్టపడితే అది చేసేయాలని, అంతే. మైత్రి అక్కడ తనకు దగ్గరలోనే ఉన్న ఊళ్ళో ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఏఎన్ఎం కోర్సులో జాయిన్ అయింది. రోజు సిటీ బస్లో కాలేజీకి వెళ్ళి వచ్చేది. అలా ఆమె కాలేజీకి వెళుతున్న సమయంలోనే తనకు శ్రీదేవి అనే ఒక అమ్మాయి పరిచయమైంది. వాళ్ళిద్దరూ చాలా త్వరగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే మైత్రికి శ్రీదేవి ఫ్రెండ్ కంటే ఎక్కువయిందని చెప్పాలి. రమణి వెంకట్లు పల్లెటూరి వాళ్ళు. ఆ మాటకి వస్తే ఆ ఊరు మొత్తంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కేవలం 3 మాత్రమే. వాళ్లలో 3వ వ్యక్తి మైత్రినే. అందరూ చాలా మామూలుగా ఉండేవాళ్లు. అందుకే వాళ్లకు ఏ విషయాలు తెలిసేవి కాదు. కానీ మైత్రి హాస్టల్లో ఉండడం వల్ల ఆమెకు కాస్త పట్నం పోకడలు ఎక్కువ. ఆ మాటకొస్తే ఇప్పటి ట్రెండ్ సెట్ చేయడం అంటారు చూడండి, ఆ ఊర్లో మైత్రి అప్పుడే అలా ట్రెండ్ సెట్ చేస్తోంది. తన ఆలోచనలు కొత్తగా నూతనంగా ఉండేవి. అందువల్ల ఎక్కడా ఎవరితో ఆమెకు స్నేహం కుదరలేదు. అలాంటిది అనుకోకుండా శ్రీదేవి పరిచయం అవ్వడం, ఆమె కూడా చాలా మోడ్రన్ అమ్మాయి అవ్వడంతో మైత్రికి బాగా కనెక్ట్ అయింది. రోజు ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకునేవారు. కాలేజ్ మధ్యాహ్నమే అయిపోయేది కాబట్టి శ్రీదేవితో కలిసి పార్క్స్కి వెళ్లడం, ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్లడం చేసేవాళ్లు. అదే టైంలో శ్రీదేవి ఒక అబ్బాయిని మైత్రికి పరిచయం చేసింది. అతనే ఆనంద్. అతను శ్రీదేవి లవ్వర్. అతన్ని మైత్రి అన్నయ్య అని పిలిచేది. ఆ అబ్బాయి డిగ్రీ చదువుతూ పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. మైత్రి తనను అన్నయ్య అని పిలవడంతో ఆనంద్ కూడా మైత్రిని సొంత చెల్లిలా చూసేవాడు.
ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్లడం మొదలుపెట్టారు. ఆనంద్ శ్రీదేవిలను చూస్తే మైత్రికి కూడా అలానే తన కోసం ఎవరైనా చేస్తే బాగుండు అని అనిపించేది. టీనేజ్ వయసు, అప్పుడే రెక్కలు విప్పినట్లు ఉంటున్న మనస్సు, అందులో ఈ ఇన్ఫాక్చువేషన్ ఒకటి. అయితే మైత్రికి అమ్మవారు పోయడం వల్ల మొహం, ఒళ్ళు అంతా కూడా మచ్చలున్నాయి. అందుకే నన్నెవడు చూస్తాళ్లే అనుకొని లైట్ తీసుకుంది మైత్రి. కానీ శ్రీదేవితో స్నేహం వల్ల మైత్రికి కనిపించిన కొత్త ప్రపంచం చాలా కొత్తగా బాగా అనిపిస్తోంది. ఇన్ని రోజులు తనకి తెలిసిందే గొప్ప అనుకుంటే ఇప్పుడు శ్రీదేవితో స్నేహం ఇంకా గొప్పగా అనిపిస్తోంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు జనవరి 1 రావడంతో ఆ రోజు కాలేజ్ లేకపోయినా శ్రీదేవిని ఆనంద్ని కలవడం కోసం సిటీకి వచ్చింది మైత్రి. శ్రీదేవి, ఆనంద్, మైత్రి, ఆనంద్ ఫ్రెండ్ మరొక అబ్బాయి వస్తే అందరూ కలిసి సినిమాకి వెళ్లారు. సినిమా అయ్యాక బస్టాండ్కి వచ్చి అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీదేవి, ఆనంద్ కలిసి మాకు కొంచెం పనుంది అని చెప్పి ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఆనంద్ ఫ్రెండ్ అంతకు ముందే సినిమా అవ్వగానే వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ మైత్రి ఒక్కటే బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. అప్పుడే తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేసరికి తల పక్కకు తిప్పి చూసింది. అక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. చూడడానికి పెద్ద అందగాడు కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉన్నాడని అనిపించింది. అతను సడన్గా హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నాడు. ఆ మాటతో అయోమయంగా చుట్టూ చూసింది మైత్రి. అక్కడ దగ్గరలో ఎవరూ కనిపించకపోవడంతో అనుమానంగా మళ్ళీ అతని వైపు చూసింది. మిమ్మల్నేనండి అని అన్నాడు అతను. అతను సడన్గా తనతో మాట్లాడడంతో మైత్రికి ఏదో తెలియని భయం, అలానే ఆనందం కూడా కలిగింది. తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. దాంతో ఆమె ఏం మాట్లాడకుండా కంగారుగా అక్కడికి వచ్చే బస్ కోసం వెయిట్ చేస్తూ చూస్తోంది. అప్పుడు అతను మళ్ళీ మాట్లాడుతూ నేను మిమ్మల్ని 3 నెలలుగా చూస్తున్నాను అని అన్నాడు. ఆ మాటతో షాక్ అవుతూ ఎందుకు అన్నట్లు అతని వైపు చూసింది మైత్రి. ఆ ప్రశ్నను అర్థం చేసుకున్న అతను వెంటనే మీరు నాకు నచ్చారు, ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆ ఒక్క మాటకు మైత్రికి సంతోషం, భయం రెండూ ఏకకాలంలో దాడి చేశాయి. ఇంతలో బస్ వచ్చింది. దాంతో మైత్రి ఏం మాట్లాడకుండా గబగబా లేచి వెళ్ళి ఆ బస్ ఎక్కింది. మైత్రి వెనుకనే అతను కూడా బస్ ఎక్కాడు. అది చూసి ఏంటి వీడిటే వస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ అతన్నే భయంగా చూస్తోంది. అతను మాత్రం ఆమె పక్కనే నించొని భయపడకు, నీకోసం కాదులే, మా ఊరు కూడా ఇటువైపే, మీ ఊరు తర్వాతే మా ఊరొస్తుంది అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకు మైత్రికి కూడా నవ్వు వచ్చింది. కానీ పంటి బిగువున ఆపుకుంది. ఇంతలో అతను మళ్ళీ హలో, మీ పేరు చెప్పండి అని అన్నాడు. అతను నా పేరు తెలియకుండానే లవ్ చేశావా అన్నట్లు అతని వైపు ఒక లుక్ ఇచ్చింది మైత్రి. అది అర్థం చేసుకున్న అతను అంటే నాకు మీరు నచ్చారు, అందుకే మీ పేరుతో పెద్దగా అవసరం ఏర్పడలేదు అని అన్నాడు. ఇప్పుడు మాత్రం నా పేరుతో అవసరం ఏంటి అన్నట్లు మరోసారి చూసింది మైత్రి. అతను అది చూసి నవ్వుతూ మీరు మాట్లాడరా, అన్నీ మీ కళ్ళే అడుగుతున్నాయి అని అన్నాడు. దాంతో మైత్రి ఈసారి తన నవ్వును దాచుకోలేకపోయింది. ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కాని అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెకు నిండా 16 సంవత్సరాలు కూడా లేవు. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతోంది. అందుకే ఆమెకు తన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ అద్భుతంగానే ఉంటోంది. కాబట్టి ఇప్పుడు అతను కూడా అద్భుతంగా తోస్తున్నాడు. హలో మేడం, మీ స్టాప్ దగ్గరికొస్తోంది, దయచేసి మీ పేరు చెప్పండి అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడతను. మేడం అనగానే మైత్రికి ఇంకా సంతోషంగా అనిపించింది. సిగ్గు ముంచుకొని వచ్చింది. తనకు పేరు చెప్పాలని కూడా అనిపించింది. అలాగే అతని పేరు తెలుసుకోవాలని కూడా ఉంది. అయినా మైత్రికి ఎందుకో గొంతు పెగలడం లేదు. ఇంకా 2 నిమిషాలైతే తను దిగే స్టాప్ వస్తుందనగా అతని వైపు కళ్ళు తిప్పి చూసింది. అతను ప్లీజ్ అన్నట్లుగా చూశాడు. దాంతో మైత్రి తన బుక్ ఒకటి తీసి అందులో ఫస్ట్ పేజ్ తీసి చూపించింది. అందులో పేరుగా మైత్రి, ఆమె క్లాస్, కాలేజ్ అన్నీ ఉన్నాయి. వాటిని చదివిన అతను మైత్రినా
అని అన్నాడు. ఆ మాటతో తల ఊపి బుక్ను బ్యాగ్లో పెట్టుకొని నవ్వుతూ బస్ దిగడం కోసం సీట్లో నుంచి లేచింది మైత్రి. అతను ఆమె తనని చూస్తుందా లేదా అన్నట్లు బస్సులో నుండే మైత్రి దిగుతున్న వైపు చూస్తున్నాడు. మైత్రి కిందకి దిగింది. కండక్టర్ రైట్ రైట్ అని అన్నాడు. అంతే, ఒక్కసారిగా తలెత్తి బస్సులో ఉన్న అతని వైపు చూసింది. అప్పుడు వెంటనే నా పేరు విక్రమ్ అని ఆమెకు మాత్రమే అర్థమయ్యేలా తన పెదవుల కదలిక ద్వారా చెప్పాడు. ఆ కదలికలను మైత్రి బాగానే అర్థం చేసుకుంది. దాంతో సంతోషంగా ఇంటికి వచ్చిన మైత్రి కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకొని, పర్వాలేదు మైత్రి, నువ్వు కూడా బాగానే ఉంటావు అని మనసులో అనుకుంది. ఇక ఆ రోజంతా విక్రమ్ గురించే ఆలోచిస్తోంది. ఇంట్లో ఎవరితో ఏం మాట్లాడడం లేదు. వాళ్ళు ఏమడిగినా దానికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు సమాధానం చెబుతోంది. ఆమె మనసు విక్రమ్ చుట్టూనే తిరుగుతుంటే ఆ విషయం ఎప్పుడెప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీదేవికి చెప్పాలా అని కూడా ఎదురుచూస్తోంది. ఆ ఆనందంలో ఉండగానే తెల్లవారడంతో రోజు కంటే త్వరగా రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళింది మైత్రి. కాని తాను త్వరగా వచ్చిందని బస్ రాదు కదా, అది తన టైంకే వచ్చింది. మైత్రి బస్ ఎక్కి కూర్చుంది. కానీ రోజూ సైలెంట్గా తలదించుకుని బస్ ఎక్కేది కాస్త ఆ రోజు అప్రయత్నంగా తలపైకెత్తి బస్లో ఎవరికోసమో వెతుకుతున్నట్లు కళ్లను తిప్పుతూ వెతికింది. 4 సీట్ల అవతల కూర్చొని నవ్వుతూ కనిపించాడు విక్రమ్. దాంతో ఆమె కూడా ఒక నవ్వు నవ్వి తలదించుకుంది. కాసేపటికి పక్క బస్టాండ్లో బస్ ఆగడంతో మైత్రి బస్ దిగింది. ఆమె వెనకే బస్ దిగాడు విక్రమ్. శ్రీదేవి రావాల్సిన బస్ కోసం మైత్రి ఎదురుచూస్తూ నుంచుంది. ఆమెకు కొంచెం దూరంలో నుంచొని మైత్రి వైపు చూస్తూ ఉన్నాడు విక్రమ్. మైత్రి కూడా ఓరకంటా విక్రమ్ని చూస్తోంది. కాసేపటికి శ్రీదేవి బస్ రావడంతో ఆమె వచ్చి మైత్రిని కలిసింది. ఇద్దరూ కలిసి కాలేజ్ వైపు నడవడం మొదలుపెట్టారు. విక్రమ్ కూడా వాళ్ల వెనుకనే వస్తున్నాడు. అప్పుడు మైత్రి మాటిమాటికి వెనుకకు చూస్తూ నవ్వుతూ ఉండడం గ్రహించిన శ్రీదేవి ఆమె కూడా తల తిప్పి వెనక్కు చూసింది. అక్కడ నవ్వుతూ తమ వైపే చూస్తున్న విక్రమ్ను చూసి విషయం అర్థం చేసుకుంటూ, ఏంటి మైత్రి సంగతి, బండేదో పట్టాలెక్కిందే అని అంటూ కన్ను కొట్టింది. ఇక్కడ కాదులే, కాలేజీలో చెబుతాను పదా అని మైత్రి అనడంతో ఇద్దరూ కాలేజీ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లే ముందు కూడా ఆమె వెనక్కి చూడగా విక్రమ్ బాయ్ అని చెప్పాడు. మైత్రి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి అని కుతూహలంగా అడిగింది శ్రీదేవి. ఆ మాటతో మైత్రి సిగ్గుపడుతూ విక్రమ్ తనతో మాట్లాడిన విషయం గురించి ఆమెతో చెప్పింది మైత్రి. ఓయ్ ముద్దు, వాడు అన్ని మాట్లాడితే నువ్వొక్క మాట కూడా మాట్లాడలేదా? ఇలా అయితే ఎలాగే? అయినా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? ఓకే చెప్పేసేయ్ అని అంది శ్రీదేవి. అప్పటికే మైత్రికి విక్రమ్పై అట్రాక్షన్ ఏర్పడింది. పైగా ఆమె చాలా ఈజీగా డెసిషన్ తీసుకునే మనస్తత్వం కావడంతో పాటు శ్రీదేవి మాట కూడా ఆమెకు వేదం కనుక ఆ రోజే విక్రమ్తో కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంది మైత్రి. ఆ సాయంత్రం కాలేజ్ అయ్యాక మైత్రి శ్రీదేవి కలిసి బస్టాండ్కి వచ్చారు. అక్కడే ఆమె కోసం అప్పటికే ఎదురుచూస్తూ నుంచున్నాడు విక్రమ్. పోవే, అతను నీకోసమే వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి అతనితో బాగా మాట్లాడు అని ఎంకరేజ్ చేసింది శ్రీదేవి. లేదు శ్రీ, నాకు చాలా భయంగా ఉంది అని కంగారుగా అంది మైత్రి. ఏం కాదు, వెళ్ళవే అని చెప్పింది శ్రీదేవి. మైత్రి మాట్లాడాలా వద్దా అని ఆలోచనలో ఉండగానే ఇంతలో శ్రీదేవి బస్సు రావడంతో నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు మైత్రి, ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఏం జరిగిందో నాకు ఎల్లుండి చెప్పాలి, సరేనా అని చెప్పి శ్రీదేవి వెళ్ళి బస్సు ఎక్కింది. వెళుతున్న శ్రీదేవి వైపే చూస్తూ కూర్చుంది మైత్రి. ఇంతలో వితిన్ సెకండ్స్లో మైత్రి దగ్గరకు వచ్చిన విక్రమ్, తను మీ ఫ్రెండా అని అడిగాడు. ఆ అవును అని అంది మైత్రి. ఓకే, మీరు ఒక్క 2 నిమిషాలు నాతో మాట్లాడొచ్చు కదా అని అభ్యర్థనగా అడిగాడు విక్రమ్. మైత్రి ఏం ఆన్సర్ చేయలేదు. దాంతో మైత్రి ప్లీజ్ రా అని రిక్వెస్టింగ్గా అడిగాడు విక్రమ్. అతను మాట్లాడిన మాటలోని ప్రేమకు లొంగిపోయిన మైత్రి చెప్పండి అని దిక్కులు చూస్తూ అంది. అండీ కాదు, నా పేరు విక్రమ్, కాల్ మీ విక్కీ, అండ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయరే చదువుతున్నాను అని చెప్పాడు విక్రమ్. మైత్రి అతను చెప్పింది మౌనంగా వింది.
కానీ ఏం మాట్లాడలేదు. దాంతో ఏమైనా మాట్లాడొచ్చు కదా మైత్రి అని గారంగా అడిగాడు విక్రమ్. ఆ మాటతో అతని వైపు చూసి ఏం మాట్లాడాలి అని అడిగింది. అబ్బా, నీ నోటి నుండి వచ్చిన మొదటి పెద్ద మాట ఇదే అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఆ మాటకు మైత్రి కూడా నవ్వేసింది. అప్పుడు విక్రమ్, మైత్రి, నువ్వు నాకింకా ఐ లవ్ యూ చెప్పలేదు అని అన్నాడు. ఆ మాటకు మైత్రి సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఆమె ఇంచుమించు పడిపోయిందని అతనికి క్లియర్గా అర్థమైపోయింది. అది మొదలు రోజు బస్సులో, కాలేజ్ అయ్యాక బస్టాండ్లో కబుర్లు మొదలయ్యాయి. అలా 2 నెలలు గడిచింది. విక్రమ్కి మైత్రి బాగా కనెక్ట్ అయింది. విక్కీ విక్కీ అని ఎప్పుడూ అతని పేరు ఆమె మనసులో ఉంటూ ఉండేది. ఇంట్లో వాళ్లతో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఎంతో అవసరమైతే తప్ప వాళ్లతో మాట్లాడడం లేదు. మరోవైపు మైత్రి విక్రమ్ల ప్రేమ గురించి తన లవ్వర్ ఆనంద్తో చెప్పింది మైత్రి. తనను మైత్రి అన్నా అని పిలుస్తుంది కాబట్టి ఆ కన్సర్న్తో విక్రమ్ గురించి వాకబు చేశాడు ఆనంద్. అతని ఎంక్వైరీలో విక్రమ్ మంచివాడు కాదని తెలియడంతో వెంటనే వెళ్ళి అతనికి దూరంగా ఉండమని మైత్రిని హెచ్చరించాడు ఆనంద్. కాని అప్పటికే విక్రమ్ ప్రేమలో పూర్తిగా మునిగి తేలుతోంది మైత్రి. అందుకే విక్రమ్ గురించి ఆనంద్ చెప్పిన మాటల్ని ఆమె నమ్మలేదు. పైగా విక్కీ గురించి చెడుగా మాట్లాడాడని కోపంతో ఆనంద్తో మాట్లాడడం మానేసింది మైత్రి. అయినా శ్రీదేవి తనను సపోర్ట్ చేస్తూనే ఉంది కాబట్టి ఆమెతో మాత్రం ఎప్పటిలాగే మాట్లాడుతోంది. మైత్రి వయసు కేవలం 16 నుండి 17 నడుస్తున్నాయి. అంతే. దానికే ఆమె పీకల్లోతు ప్రేమ అనుకొని అట్రాక్షన్లో మునిగిపోయింది. ఇక విక్రమ్ మైత్రి బంధం రోజురోజుకు బలపడుతోంది. మైత్రి తన ప్రతి విషయం గురించి అతనితో పంచుకునేది. అతన్ని చాలా అంటే చాలా ఇష్టపడింది. రోజులు ఇలా గడుస్తుండగా విక్రమ్ ఒకరోజు బైస్టాండ్లో మైత్రితో చనువుగా మాట్లాడుతూ ఉండడం విక్రమ్ వాళ్ల నాన్న కంటపడింది. అతను అక్కడ చూసి విక్రమ్ను ఏమీ అనలేదు. కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం విక్రమ్ను కడిగి పడేశాడు. కాసేపు నోరు అరిగేలా తిట్టిన తర్వాత, ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళు మనవాళ్లేనా అని అడిగాడు విక్రమ్ తండ్రి. మనవాళ్లంటే మనలాంటి వాళ్లే నాన్న అని అడిగాడు విక్రమ్. తెలివిగా మాట్లాడుకు, వాళ్ళు మన కులం వాళ్లేనా అని అడిగాడు తండ్రి. ఆ మాటతో కాస్త భయపడుతూ, కాదు నాన్న అని అన్నాడు విక్రమ్. మరే కులం అని కోపంగా అడిగాడు అతని తండ్రి. విక్రమ్ ఆ అమ్మాయి కులం చెప్పాడు. దాంతో అతను ఆవేశంగా, దరిద్రుడా, నీకింక వేరే అమ్మాయిలు దొరకలేదా? ఆ కులం తక్కువదాన్ని ప్రేమిస్తున్నావు? నా కడుపును చెడబుట్టావు కదరా. అయినా నువ్వెంత, నీ వయసెంత? చదువుకోరా అని పంపిస్తే ఈ వయసులోనే ప్రేమ అని తిరుగుతావా అని అతన్ని చావచితగొట్టి చాలాసేపు తిట్టి, ఇక నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పాడు. దాంతో విక్రమ్ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఇక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో మైత్రికి భయం కలిగింది. విక్రమ్ ఎందుకు రావడం లేదు? తనకేమైనా అయిందా అని టెన్షన్ పడుతూ మొత్తానికి ధైర్యం చేసి విక్రమ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి విక్రమ్ను పిలవమని అడిగింది. అదే టైంకి విక్రమ్ వాళ్ళ నాన్న లేకపోవడంతో విక్రమ్ ఫోన్ దగ్గరికి వచ్చాడు. అతను ఫోన్ ఎత్తి హలో అనగానే, హాయ్ విక్కీ, నీకేమైంది? ఎందుకు కాలేజీకి రావడం లేదు అని జీరబోయిన గొంతుతో అడిగింది మైత్రి. ఆమె బాధ అతనికి అర్థమవుతున్నా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ తన చేతిలో లేదు కాబట్టి, ప్లీజ్ మైత్రి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, కోపం తెచ్చుకోకు, మనిద్దరికీ సెట్ అవ్వదు, మన కులాలు వేరు, మా నాన్నకు మన విషయం తెలిసింది, నన్ను బాగా కొట్టాడు, నీ వల్ల నన్ను కాలేజ్కి కూడా పంపడం లేదు, ప్లీజ్ ఇక నన్ను మర్చిపో, ఎప్పుడూ నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు అని చెప్పి మైత్రికి మరో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. అతను మాట్లాడిన ఒక్కో మాట ఆమెను శూన్యంలోకి నెట్టేస్తుంటే అవన్నీ మైండ్లో రిజిస్టర్ అవుతుండగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దాంతో ఆమె తనలో తానే సతమతమవుతూ, నన్ను ప్రేమించమని నేను అడగలేదు కదా, తనే వచ్చి ప్రేమించానన్నాడు, నన్ను ప్రేమించేలా చేశాడు, మరి ఇప్పుడేంటి ఇలా చేశాడు అని అనుకుంటూ అక్కడే కూర్చొని బోరున ఏడ్చింది మైత్రి. అసలు ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవడం ఆమె వల్ల కావడం లేదు.
మైత్రి అసలే కోపిష్టిది, మొండిది. పైగా ఆమెదు తెలిసి తెలియని వయసు. దాంతో ఏం చేస్తుందో తనకే అర్థం కాక లోపలే ఏడుస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు రంగుల ప్రపంచంలో ఉన్న ఆమెకు ఒక్కసారిగా తన కలలన్నీ కరిగి నేలపై పడినట్లు అనిపించింది. మెల్లగా లేచి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నను చూస్తే మొదటిసారిగా ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది. నిజానికి మైత్రి విక్రమ్తో కలిసి చెడు తిరుగుళ్ళు కూడా తిరగలేదు. ఈ 2.5 నెలల్లో 3 సినిమాలు, 4 సార్లు ఐస్ క్రీం షాపు. రోజు బస్సు వచ్చేదాకా బస్టాండ్లో కూర్చొని బస్ ఎక్కాక మైత్రి దిగే వరకు మాట్లాడుకోవడం, ఇంతే జరిగింది. కానీ వాటికే ఆమె విక్రమ్కి బాగా కనెక్ట్ అయింది. అందరికంటే ఎక్కువ అతనే అని అనుకుంది. అలాంటి అతనే ఇప్పుడు తనను మర్చిపోమ్మని అనడంతో ఆమె ప్రాణం విలవిలలాడుతోంది. ఇక తనకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోయినట్లు అనిపించింది. కాదు, ఆమెకు ఉన్న పొగరు, కోపం, మొండితనం, తన వయస్సు ఆమెలోని విచక్షణను చంపేశాయి. అందుకే ఆమె ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా విక్కీకి ఒక లెటర్ రాసింది. అందులో, తెలియకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను నవ్వించి, లాలించి, ప్రేమించి, నా బాధను పంచుకొని నాకు అన్నీ నువ్వే అయ్యి చివరకు నన్ను అదే బాధలోకి నెట్టేసి వెళ్ళిపోయావు. ఎందుకురా ఇలా చేశావు? నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేదా? నువ్వు నా బాధను పంచుకున్నట్లు నేను నీ బాధను పంచుకోలేకపోయానా? ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? నీ ప్రేమతో మురిపించి, మైమరిపించి, ప్రపంచంలో ఉన్న ఆనందమంతా నా సొంతం చేసి, మళ్ళీ నువ్వే ఈ ప్రపంచంలో మిగిలిన బాధను కూడా నాకే ఇచ్చి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులు అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా లేదా? ప్రేమించినట్లు నటించావా? నేనడిగానా నువ్వు నాతో మాట్లాడు అని? నేనడిగానా నువ్వు నన్ను నవ్వించు అని? అసలు నేనడిగానా నన్ను ప్రేమించు అని? పోనీ నేనడిగానా నాకు ఈ కొత్త ప్రపంచాన్ని పరిచయం చెయ్యమని? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకొచ్చావు? మళ్ళీ నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు? నేను తప్పు చేస్తే మందలించావు, కానీ నువ్వు ఈరోజు చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? నిన్ను ఇష్టపడడం నా స్వార్థమన్నావు. ఈరోజు నీ స్వార్థం నువ్వు చూసుకోవడం లేదా? ఇదంతా చూస్తుంటే అసలు మన మధ్య ప్రేమ ఉందా లేదా అనే ప్రశ్న మాత్రమే నాకు కనబడుతోందిరా. నాకు నిన్ను తిట్టాలని ఉంది, కానీ నా ప్రేమను అవమానించిన నిన్ను ఏమని తిట్టాలి? నాకు ప్రేమించడం తప్ప నిన్ను ద్వేషించేంత గొప్ప మనసు దేవుడు నాకివ్వలేదు. అందుకే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. కానీ విక్కీ, ఇప్పటికీ నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టంరా. అందుకే నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. నేను చచ్చిపోతున్నాను. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీదేవి, సారీ. మన ఫ్రెండ్షిప్ జీవితాంతమంతా ఉంటుందని అనుకున్నాను, కానీ మధ్యలోనే ఆగిపోతోంది. నువ్వు, ఆనందన్న హ్యాపీగా ఉండండి. అమ్మా నాన్న నన్ను క్షమించండి. చెల్లి, తమ్ముడు, అమ్మా నాన్నను బాగా చూసుకోండి. ఇక ఉంటాను. మీ అందరికీ సెలవు. మీ మైత్రి అని రాసి ఇంట్లో ఉన్న తన డస్క్లో పెట్టింది మైత్రి. ఆ తర్వాత ఏం జరగనట్లే బయటికి వచ్చి తన తమ్ముడు, చెల్లితో కలిసి అన్నం తిని కాసేపు వాళ్లతో మాట్లాడి చివరకు పోట్లాడి అమ్మా నాన్నతో కలిసి సంతోషంగా గడిపింది. చాలా రోజుల తర్వాత బిడ్డ తమతో మంచిగా మాట్లాడేసరికి వాళ్లకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. కానీ పాపం వాళ్లకు విషయం తెలియదు కదా, ఇక ఆ సంతోషం తమకు ఎప్పటికీ ఉండదని. కాసేపటికి మధ్యాహ్నం 3 గంటలవుతుండగా, అమ్మా, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, సార్ ఇంపార్టెంట్ క్లాస్ చెబుతానని చెప్పారు. నేను క్లాస్కి వెళ్ళొస్తాను అని నీట్గా తయారైంది మైత్రి. తనకు నచ్చిన డ్రెస్, జీన్స్, టీషర్ట్ వేసుకొని బుక్స్ తీసుకొని ఆ ఇంటి నుంచి బయలుదేరింది. ఆ టైంలో బస్సు లేకపోవడంతో తల్లి ఆమెను ఆటో ఎక్కించడానికి వచ్చింది. ఆటో ఎక్కిన మైత్రి ఆటోలో నుంచి వెనక్కి తిరిగి తన తల్లి కనబడే వరకు చూస్తూనే ఉంది. మైత్రి అలా వెళుతుంటే ఆ తల్లికి ఎందుకో గుబులుగా అనిపించింది. ఏంటి బిడ్డలా చూస్తోంది అని మనసులో చిన్న భయం కూడా వేసింది. కానీ ఏం కాదులే అని మనసుకు సర్ది చెప్పుకొని ఇంటికి వెళ్ళింది రమణి. సాయంత్రం 5 గంటలైంది. మైత్రి ఇంటికి రాలేదు. ఇంకాసేపటికి వస్తుందేమోలే అని అనుకున్నారు మైత్రి అమ్మా నాన్న. కానీ 6 గంటలైంది. అయినా
మైత్రి ఇంటికి రాలేదు. బస్సేమైనా లేటైందేమో అని సరిపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. 7 గంటలవుతోంది. అయినా మైత్రి రాలేదు. దాంతో రమణి వెంకట్లో భయం మొదలయ్యింది. అప్పుడు రమణి, 7:30 అయిందయ్యా, ఇంకా బిడ్డ ఇంటికి రాలేదు, ఆ సార్కి ఫోన్ చేసి రాపో అని వెంకట్తో అంది. సరే అని ఇంగ్లీష్ సార్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎస్టీడీ బూత్కు వెళ్ళాడు వెంకట్. కానీ అది పల్లెటూరు అవడం వల్ల జనాలు త్వరగా ఇళ్లకి చేరుకుంటారు. అందుకే ఎస్టీడీ షాప్ అతను కూడా అప్పటికే బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దాంతో వెంకట్ తిరిగి వచ్చి భార్యకు అదే విషయం చెప్పాడు. ఎంత లేటవుతున్నా మైత్రి ఇంటికి చేరుకోకపోవడంతో ఆ ఇద్దరిలో భయం అంతకంతకు ఎక్కువవుతోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఏడుపొస్తోంది. కానీ తమ పిల్లలిద్దరూ చిన్నవాళ్లు కావడంతో వాళ్లు కూడా భయపడతారని బిక్కుబిక్కుమంటూ ఏడుపు లోపలే దాచుకొని వెయిట్ చేస్తున్నారు. 9 గంటలకు లాస్ట్ బస్ వస్తోంది. ఆ బస్సుకైనా మైత్రి వస్తుందని వాళ్ళు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉదయం అన్నం ఉంటే మిగతా పిల్లలిద్దరికీ పెట్టి వాళ్లను పడుకోబెట్టింది రమణి. ఆమెకు ఆ పూటకు వంట చేసే ఓపిక కూడా లేకపోయింది. పైగా వాళ్ళిద్దరికీ తినాలనే ఆకలి కూడా లేదు. బిడ్డ రాకపోవడంతో వాళ్ళిద్దరి శరీరాలలో సత్తువ లేనట్లుగా అయిపోయింది. ఇంతలో 9 గంటలవడంతో లాస్ట్ బస్ ఊరిలోకి వస్తున్న హారన్ వినిపించింది. అది వినగానే రమణి, అయ్యా, పిల్ల ఈ బస్కి వస్తుందేమో, పో, మళ్ళా చీకటికి భయపడుతుంది, దానికి అసలే నడవడం కూడా సరిగ్గా రాదు అని అంది రమణి. అప్పటికే వెంకట్ చెప్పులు వేసుకుని రోడ్డు దగ్గరకు పరిగెత్తాడు. ఊరంతా నిద్రపోతోంది. బస్ దగ్గరికి వెళ్లిన వెంకట్ మైత్రి కోసం ఆత్రంగా చూశాడు. కాని బస్ అక్కడ ఆగకుండా వెళ్లడంతోనే అతనికి అర్థమయ్యింది బిడ్డ ఆ బస్ కూడా దిగలేదని. దాంతో ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ బస్కి బిడ్డ వస్తుందేమో, ఆకలవుతుందేమో అనుకుని రమణి బియ్యం కడుగుతోంది. కాని వెంకట్ ఒక్కడే తిరిగి రావడంతో కడిగే బియ్యాన్ని పక్కన పెట్టి, ఏదయ్యా పిల్ల అని కంగారుగా అడిగింది. ఈ బస్కి కూడా రాలేదు రమణి అని బాధగా చెప్పాడు వెంకట్. దాంతో వాళ్ళిద్దరి గుండెల్లో రాయి పడ్డట్టే అయ్యింది. ఇక ఆ రాత్రి వెంకట్కి రమణికి కంటి మీద నిద్రలేదు. తెల్లవార్లు కళ్లలో ఒత్తులు వేసుకొని బిడ్డ కోసం తిండి నిద్ర లేకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ రాత్రి భారంగా గడిచి ఎప్పటికో తెల్లవారింది. మైత్రి ఇంటికి రాలేదు. మైత్రి ఏదో కనిపించడం లేదు అని ఇంటి పక్కన వాళ్ళు అడగనే అడిగారు. వాళ్ళ స్నేహితురాలింటికి వెళ్ళింది అని అబద్ధం చెప్పింది రమణి. అస్సలే రోజులు బాగాలేదు, వయసొచ్చిన పిల్లని అలా ఫ్రెండింటికి ఎలా పంపించేశారు అని అడిగింది పక్కింటామె. అయినా ఆమె మాటలు పట్టించుకోకుండా పిల్లలిద్దరికీ ఇంత వండి తినిపించి వాళ్లను బడికి పొమ్మని చెప్పి అప్పటికప్పుడు శ్రీదేవి వాళ్ల ఊరికి బయలుదేరింది రమణి. వెంకట్ కూడా కాలేజీలో మైత్రి ఫ్రెండ్స్ని, లెక్చరర్స్ని అడుగుదామనుకొని 7 గంటలకే బయలుదేరి మైత్రి ఉన్న కాలేజీకి వెళ్ళిపోయాడు. శ్రీదేవి దగ్గరికి వెళ్లిన రమణి కూతురి గురించి శ్రీదేవిని అడగ్గా, లేదు పిన్ని, నేను కూడా మైత్రిని కలిసి 2 రోజులవుతోంది, నాకు కూడా కనిపించలేదు అని చెప్పింది శ్రీదేవి. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక బాధపడుతూనే ఇంటికి వచ్చింది రమణి. ఆమె అటు వెళ్లగానే శ్రీదేవి వెంటనే విక్రమ్కి ఫోన్ చేసింది. కానీ వాళ్ల నాన్న విక్రమ్ని లైన్లోకి రానివ్వలేదు. కాలేజీకి వెళ్లిన వెంకట్ అక్కడి వాళ్లను కనుక్కుంటే నిన్న సాయంత్రం అసలు ఇంగ్లీష్ ట్యూషన్కి మైత్రి రానేలేదని తెలిసింది. దాంతో వెంకట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బిడ్డ అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అని భయపడుతూనే ఇంటికి వచ్చాడు వెంకట్. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకొని బిడ్డ ఎక్కడా కనిపించడలేదని అర్థం చేసుకొని ఏడుస్తూ కూర్చున్నారు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఏం జరిగిందని అడిగి విషయం తెలుసుకున్నారు. దాంతో అసలే బిడ్డ కనపడకు బాధపడుతున్న వాళ్లపై తలా ఒక రాయి విసరడం మొదలుపెట్టారు. అందుకే ఆడపిల్లల్ని చదువుకు పంపకూడదు అని చెప్పేది. అవును, పెద్దది కాగానే పెళ్లి చేసేయాలి. నువ్వు చూడు, 10 దాకా చదివించావు, అది చాలదన్నట్లు కాలేజీ చదువులు కూడా చెప్పిస్తున్నావు. ఇప్పుడది ఎక్కడికి పోయిందో ఏమో, ఎవరితో పోయిందో ఏమో, అసలు ఎవరైనా ఏమైనా చేశారో ఏంటో అంటూ తలా ఒక మాట అంటుంటే అసలే భయంగా బాధగా ఉన్నవాళ్లకు ఇంకా భయం ఎక్కువైపోయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రమణి వెంకట్ లోపలే ఏడుస్తూ ఉంటే అందరూ చుట్టూ కూర్చొని
వాళ్ళకిలా జరిగింది, వీళ్ళకలా జరిగింది అంటూ ఎవరెవరో సంగతులు మాట్లాడుకుంటూ వాళ్లలో ఇంకా భయాన్ని పెంచుతున్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ సైకిల్పై అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయి నుంచున్నారు. వెంకటరమణి కూడా ఒకరినొకరు చూసుకుంటూ అరచేత్తో గుండెను పట్టుకొని అతని వైపు భయంగా చూశారు. అప్పుడు కానిస్టేబుల్, ఇక్కడ వెంకట్ అంటే ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్న ఒకతను వెంకట్ వైపు చేయి చూపించాడు. అప్పుడు కానిస్టేబుల్ వెంకట్ దగ్గరకు వచ్చి, మైత్రి మీ అమ్మాయేనా అని అడిగాడు. అవునయ్యా, మైత్రి మా అమ్మాయే. మా అమ్మాయి నిన్నటి నుంచి ఇంటికి రాలేదయ్యా, మీకేమైనా కనిపించిందా అని భయంగా అడిగాడు వెంకట్. కానిస్టేబుల్కి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే అతనితో ఏం చెప్పకుండా మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు అని చెప్పి ఎక్కడికి రావాలో చెప్పి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. దాంతో వెంకట్రమణకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయినా ఊళ్ళో వాళ్ళని మరో నలుగురిని తీసుకొని కానిస్టేబుల్ చెప్పిన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లారు వాళ్ళిద్దరూ. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడున్న కానిస్టేబుల్ పక్కనే ఒక గోడకు ఆనించి ఉన్న ఒక రక్తపు ముద్దను చూపిస్తూ, ఆమె మీ అమ్మాయి మైత్రి అని చెప్పాడు. ఆ మాట విని అటువైపు తల తిప్పి చూసిన వాళ్ళిద్దరికీ ఒక్కసారిగా గుండె పగిలిపోయినట్లయింది. బట్టల మూటలా మూటకట్టి ఉంది మైత్రి పార్థివదేహం. అది చూసిన మైత్రి తల్లి తండ్రి ఇద్దరూ గుండె లవిసేలా రోదిస్తూ, ఇది చూడడానికా మేమింకా బ్రతికి ఉన్నాం అని ఏడుస్తూ అనుకుంటూనే వెళ్ళి గబగబా ఆ మూటను విప్పారు. అంతే, అందులో కనిపించిన భయంకరమైన దృశ్యం వాళ్ల గుండెను పగిలిపోయేలా చేసింది. ఆ మూటలో ఉన్న ముఖంలో తలంతా పగిలి చెయ్యి విరిగి పక్కన పెట్టి ఉంది. మొహంలో సగభాగం కన్ను బయటికి వచ్చి ఛిద్రమైపోయింది. బాడీ సగభాగానికి తెగిపడిపోయి ఉంది. మొత్తం శరీరం ముక్కలు ముక్కలైతే అన్నీ కలిపి ఒక గోనె సంచిలో తెచ్చి అక్కడే గోడ వెంట పెట్టారు పోలీసులు. తమ బిడ్డను చూసి ఆ తల్లి తండ్రి గుండె పగిలేలా ఏడ్చారు. పోలీసులు వచ్చి బాడీ మీ అమ్మాయిదే అని కన్ఫర్మ్ అయింది, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పడంతో మైత్రి తల్లి రమణి ఆ ముక్కల దగ్గరికి వెళ్ళి రక్తంతో తడిసిన తన బిడ్డ బట్టలను దగ్గరగా పట్టుకొని చూస్తూ, మా అమ్మాయే బాబూ అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది. మీ అమ్మాయి ఇలా చనిపోవడంపై మీకు ఎవరి మీదైనా ఏదైనా అనుమానం ఉందా అని అడిగారు పోలీసులు. ఆ విషయాలేవీ తెలియని మైత్రి తల్లిదండ్రి ఎవరి మీద అనుమానం లేదని చెప్పారు. దాంతో అదే విషయాన్ని స్టేట్మెంటుగా రాసి వాళ్లతో సంతకం పెట్టించుకున్నారు పోలీసులు. ఆ తర్వాత బాడీని పోస్టుమార్టంకి పంపించారు. ఇంకా ఏముంది అక్కడ పోస్టుమార్టం చేయడానికి? ఆల్రెడీ ముక్కలు ముక్కలైన దేహాన్ని ఇంకా ముక్కలు చేయడం తప్ప మరేమీ లేదు. ఇంతలో మైత్రి బుక్స్ రైలు పట్టాల పక్కన దొరికాయని తీసుకొచ్చి రైల్వే పోలీసులు వాళ్ల చేతికి ఇచ్చారు. అందులో బుక్స్తో పాటు ఒక లెటర్ కూడా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో, నాకు ఈ జీవితం నచ్చలేదు, నేను చచ్చిపోతున్నాను. బాబా, నిన్ను చాలా నమ్మాను, కానీ నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు. అందుకే నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. అమ్మా నాన్న నన్ను క్షమించండి అని తన పేరు, తండ్రి పేరు, ఊరి పేరు రాసిపెట్టి ఉంది. లోకో పైలట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకి వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మైత్రి ఎదురుగా పరిగెత్తింది. అది గమనించిన లోకో పైలట్ షాక్ అవుతూ ట్రైన్ బ్రేక్స్ నొక్కాడు. కానీ ఆ ట్రైన్ ఆగలేదు. దాని వేగానికి అతను బ్రేక్ వేసినప్పటికీ మరో 10 కిలోమీటర్స్ వరకు ఆగేలా లేదు. ఒకవేళ ట్రైన్ ఆగినా కూడా ఆ ట్రైన్కి ఎదురుగా వస్తున్న మైత్రి అస్సలు ఆగేలా కనిపించలేదు. దాంతో ట్రైన్ తన దారిలో తాను వెళ్ళింది. ఆ దారికి అడ్డు వచ్చిన మైత్రి మాత్రం తప్పుకోకుండా ఆ ట్రైన్కి ఎదురెళ్ళి దాని కింద పడి ముక్కలు ముక్కలయ్యింది. ఎదురుగా ట్రైన్ వస్తుంటే దానికి ఎదురుగా మైత్రి పరుగు పెట్టిందని చెబుతుంటేనే ఆ తల్లి తండ్రికి నోట మాట రాలేదు. ఆ సమయంలో నిన్ను 16 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న మీ అమ్మా నాన్న నీకు గుర్తు రాలేదా? నీకోసం వాళ్ళు ఎన్నో రోజులు కడుపు మార్చుకొని ఉంటారు కదా. 16 సంవత్సరాలు పెంచిన వాళ్ల ప్రేమ కంటే 3 నెలల క్రితం పరిచయమైన అతని ప్రేమ నీకెక్కువయిందా? నీ తల్లి తండ్రి ప్రేమకు లేని విలువ అతని చేతకాని ప్రేమకు ఇచ్చావా? అయ్యో మైత్రి, మీ అమ్మ నీకు ఇంకా నడవటం రాదని అనుకుంటోంది. కానీ నువ్వు మాత్రం
ట్రైన్కి ఎదురుగా పరుగుపెట్టి ప్రాణాలు తీసుకుంటున్నావు. అంటే మీ అమ్మా నాన్నను మోసం చేస్తున్నావు. ఆగు మైత్రి, ఒక క్షణం మీ చెల్లి తమ్ముడు గురించి కూడా ఆలోచించు. మీ అమ్మా నాన్న చెల్లి తమ్ముడు అందరూ నువ్వు లేకపోతే ఎంతో బాధపడతారు. గుండెలు పగిలేలా ఏడుస్తారు తల్లి అని పైనుంచి దేవుడైనా చెప్పి ఉంటే బాగుండేది. అసలు అంత చిన్నపిల్లకి అంత ధైర్యం ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. ఎదురుగా ఆ అమ్మాయి పరిగెడుతూ వస్తుంటే అది ఏ బస్సో లారీనో కాదు కదా, సడన్గా ఆపడానికో లేదా పక్కకు తిప్పడానికో. మైత్రి వెళ్లిన రోజు సాయంత్రం అది జరిగితే ఆ ట్రైన్ డ్రైవర్ నెక్స్ట్ స్టేషన్లో బండి ఆపి రైల్వే పోలీసులకు చెబితే అప్పటికే చీకటి పడడంతో పోలీసులు ఆ రోజు వెళ్లకుండా తెల్లారి వెళ్లారు. ఒక్క ట్రైన్కి ఎదురు వెళ్తే ఆ తర్వాత తన మీద నుంచి మరీ ఎన్ని ట్రైన్స్ వెళ్లాయో ఎవరికి తెలుసు. అదంతా తలుచుకున్న ఆ తల్లిదండ్రుల ఏడుపును అక్కడ ఎవరూ ఆపలేకపోతున్నారు. మరికొంతమంది జనాలైతే విషయం తెలియక ఏవేవో మాటలు అనడం మొదలుపెట్టారు. ఎవరో రేప్ చేసి అలా పడేశాడని ఒకరంటే, లేదు ఆ అమ్మాయే ఎవరినో ప్రేమించిందంట, వాడొద్దన్నాడు, అందుకే ఇలా చేసింది అని ఇంకొకరు. లేదు లేదు, నేనిటు వచ్చినప్పుడు చూశాను, ఆ అమ్మాయికి కడుపు కొద్దిగా ఎత్తుగా ఉంది అని ఒక ఆమె అంది. అలా ఊళ్ళో వాళ్లంతా అన్ని మాటలు అంటూ ఆ తల్లిదండ్రులను ముళ్ళుతో పొడిచినట్లుగా పొడిచి పొడిచి చంపడానికి కారణమెవరు? మైత్రి తొందరపాటుతనం కాదా? అంత ఘోరాతి ఘోరంగా కనీసం చివరిచూపు కూడా లేకుండా చనిపోయింది. ఆ తరువాత చాలా రోజుల పాటు ఆమె చావు అందరి నోళ్లల్లో హాట్ టాపిక్లా మారింది. మరికొన్ని రోజులకు ఊళ్ళో కొత్త విషయాలేవో జరుగుతూ ఉండడంతో మైత్రి విషయం వాళ్లకు పాత చింతకాయ పచ్చడిలా మారిపోవడంతో అందరూ చిన్నగా ఆ విషయం గురించి మర్చిపోతున్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం రోజూ నరకంలో బ్రతుకుతున్నట్లు చచ్చి బ్రతుకుతున్నారు. 3 నెలల తరువాత ఒకరోజు రమణి ఇల్లు సర్దుతూ మైత్రి డస్కును తెరిచింది. అందులో మైత్రి రాసుకున్న డైరీతో పాటు ఆమె రాసిన లెటర్స్ కూడా బయటికి వచ్చాయి. తన పిల్లలతో వాటిని చదివించుకున్న రమణి, వెంకట్ ఇద్దరూ వాటిని తీసుకొని గబగబా పోలీసోళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ కూతురు చావుకు న్యాయం చేయమని అడిగారు. కానీ అప్పటికే వాళ్ళు విక్రమ్ తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని ఉండడంతో వెంకట్ రమణిని బెదిరిస్తూ, మీరు మొదట ఎవరి మీద అనుమానం లేదన్నారు కదా, మరి ఇప్పుడు కేసెలా వేస్తారు అని అడిగారు. అయినా వెంకట్ తన కూతురు మీద ఉన్న ప్రేమతో పట్టు విడవకుండా ఆ కేసును కోర్టు దాకా తీసుకెళ్లాడు. కానీ కోర్టులో కూడా మైత్రి రాసిన లెటర్స్, డైరీ మాత్రమే సాక్ష్యాలుగా ఉంటే సరిపోవని, ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు కావాలని అడిగారు. దాంతో రమణి వెళ్లి శ్రీదేవిని కలిసి సాక్ష్యం చెప్పమని అడిగింది. కానీ శ్రీదేవి నిరాకరిస్తూ, అమ్మో నేను కోర్టుకు రానండి, ఈ కేసులంటే నా వల్ల కాదు, నాకు భయం అని చెప్పి తప్పించుకుంది. దాంతో కోర్టులో సరైన సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టిపడేశారు. ఆ తర్వాత రోజులు చకచకా గడిచిపోయాయి. కొన్నేళ్ల తర్వాత విక్కీ హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది, శిక్ష ఎవరికి? తప్పు మైత్రిదే, శిక్ష కూడా మైత్రికే. కానీ ఆ శిక్షను ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అనుభవించాల్సి వచ్చింది. నిజంగా ఆ అమ్మాయి ఎంత ఫూలిష్గా తన లైఫ్ను నాశనం చేసుకుంది. అలా తెలియని 16 ఏళ్ల వయసులో చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని నిండు 100 ఏళ్లు ముగించేలా చేసింది. చివరిగా ఒక్క మాట, మీరు ఎలా అయినా బతకండి, కానీ దేవుడిచ్చిన నిండు 100 ఏళ్ల జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా తీసుకొని చావకండి. మీరు చచ్చి బ్రతికి ఉన్నవాళ్లని రోజూ చంపకండి. ఎందుకంటే ఇది జీవితం. సగంలో ఆపడానికి మనం ఈ భూమి మీదకి రాలేదని గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వారం మన 16 ఏళ్ల వయసు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.